గొల్లమండపం. రామానుజాచార్య ఒకసారి సంవత్సరం పాటు కపిల తీర్థం వద్ద గల నమ్మాళ్వారుల మందిరంలో ఉన్నప్పుడు, తిరుమలనంబి నుండి 18 సార్లు రామాయణాన్ని విన్నారు. అదే సమయంలో తొండూరుకొండి అనే భక్తురాలు రామానుజాచార్యకు ప్రతిరోజూ ఆవుపాలను ఇస్తుండేను. రామానుజాచార్య తిరిగి శ్రీరంగం వెళుతూ ఆమె సేవకు ప్రతిఫలంగా కొంత ధనాన్ని ఇవ్వగా, తొండూరుకొండి రామానుజాచార్యతో, స్వామీ! నాకు ధనం కాదు, మోక్షాన్ని ప్రసాదించండి, అని కోరెను. రామానుజాచార్య, మోక్షాన్ని ఇవ్వగలిగేది వెంకటేశ్వర స్వామి మాత్రమే, గనుక నీవు ఆ స్వామిని ప్రార్థించు, అని తెలిపిరి. అందుకు తొండూరుకొండి రామానుజాచార్యతో, నేను వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే మోక్షాన్ని ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు గనుక, నాకు మోక్షాన్ని ఇవ్వమని మీరు స్వామికి ఒక లేఖను వ్రాసి ఇవ్వండి, అని అడిగెను. రామానుజాచార్య ఆమె భక్తికి మెచ్చుకొని లేఖలో, ఓ వెంకటేశ్వర స్వామీ! ఈమె నాకు ప్రతిరోజూ పాలను ఇచ్చినందుకు ప్రతిఫలంగా మోక్షాన్ని అర్థిస్తుంది. ఈమెకు మోక్షాన్ని ప్రసాదించండి, అని ప్రార్థిస్తూ లేఖను వ్రాసి తొండూరుకొండికి ఇచ్చెను. తొండూరుకొండి తిరుమలకు వెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించి, రామానుజాచార్య ఇచ్చిన లేఖను వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉంచి బయటకు వచ్చి, కట్టెలతో పేర్చిన చితిలో అగ్నిప్రవేశం చేసి తన శరీరాన్ని వదిలేను. తొండూరుకొండి భక్తికి మెచ్చిన వెంకటేశ్వర స్వామి పుష్పక విమానంలో ఆమెను వైకుంఠం తీసుకువెళ్లేను. ఈమె శరీరం వదిలిన స్థలంలో నిర్మించిన మండపాన్నే గొల్లమండపం అని అంటారు. ఈ మండపం మొదటి గోపురం ఎదురుగా ఉంటుంది.